మనకి త్వరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఉప ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కదా. అయితే మరి ఉప ఎన్నికలకు సంబంధించి అటువైపు 3 పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచి తీరాల్సిందే అనే పోటీతో ఉన్నారు. అయితే మరి అటువైపు బీఆర్ఎస్ చూసుకుంటేనేమో వాళ్ళ అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటన చేశారు. ఎందుకంటే అంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు అక్కడ గెలిచారు కాబట్టి, మరి ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి మరి ఆయన ప్లేస్లో వాళ్ళ వైఫ్ని సునీత గారిని తీసుకొచ్చారు. సో మరి ఎటువంటి డౌట్ అవసరం లేదు, ఖచ్చితంగా అంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఎలాగైతే గెలిచారో ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ కూడా అదేవిధంగా గెలుస్తారని నమ్మకంతో మరి ఇప్పుడు సునీత గారిని అయితే తీసుకొచ్చారు. కానీ ఇంకో పక్కన కాంగ్రెస్ చూసుకున్నా సరే, బీజేపీ చూసుకున్నా సరే, వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు. అయితే మరి ఈ 2 పార్టీల్లో కూడా చూసుకుంటే ఒక ముగ్గురు కాంపిటేటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు. అయితే మరి కాంగ్రెస్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు బీజేపీ సంగతి కనుక ఒకసారి మాట్లాడితే, మరి బీజేపీ కూడా ఈ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ మీ అందరికి కూడా నందమూరి సుహాసిని గారు తెలుసు కదా. అయితే తనను కూడా మరి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో మరి ఈ లిస్ట్లో చూసుకుంటే దాదాపు ఒక 7 అయితే పోటీలో ఉన్నారు. సో మరి దీని గురించి మరి ఈ రోజు అయితే మరి ఒక ఫైనలైజ్ మరి ఎవరిని పెట్టబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో మరి ఇది కంప్లీట్ అయిన తర్వాత మరి ఉప ఎన్నికలు చూసుకుంటే చాలా రసవత్తరంగా జరగబోతున్నాయనే చెప్పాలి.